ఈ వీడియోలో ఫీడింగ్ మామ్స్ బాలింతలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చిన్న వీడియో తీస్తున్నాను. ఓకే, మెయిన్గా మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే ఫీడింగ్ మామ్స్ బాలింతలు చెవులో దూది పెట్టుకోవాలి. నేను పెట్టుకున్న దూది కాదు, యాక్చువల్లీ ఇది టిష్యూ పేపర్ అన్నమాట. టిష్యూని నేను ఇట్లా చుట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు హాస్పిటల్లో చెప్పానమాట, దూది ఎక్కువ పెట్టుకుంటే లోపలికి కొంచెం వెళ్ళిపోతుందని. సో అందుకని నేను ఏంటంటే టిష్యూ పేపర్ని ఇలాగా చేసి కనిపిస్తున్నాను, దాన్ని ఇట్లా రౌండ్ చుడతాను. రౌండ్ చుట్టి దాన్ని ఇట్లా పెట్టుకుంటాను అన్నమాట. గాలి ఏమాత్రం దూరకూడదు బాలింతలకి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు దూది అనేది పెట్టుకోవాలి చెవుల్లో. లేదు అంటే ఇది కనుక మీరు పాటించలేదు అంటే మాత్రం చాలా తలనొప్పి వస్తుంది. అసలు ఆ తలనొప్పి భరించలేనట్టుగా వస్తుంది అనమాట, నరాల్లో నుంచి వస్తుంది. నేను ఫస్ట్ బేబీకి సరిగా ఇది పాటించేదాన్ని కాదు, అంటే మర్చిపోయేదాన్ని అనమాట అలవాట్లేక. సో దానివల్ల చాలా నాకు హెడేక్ వచ్చేసేది. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ఖచ్చితంగా చెవులో దూది అనేది కంపల్సరీగా బాలింతలు పెట్టుకోండి. ఓకే, అండ్ ఫీడింగ్ మదర్స్ మ్యాక్సిమం ఇంట్లో ఉంటే మాత్రం ఫీడింగ్ నైటీస్ వేసుకోండి. ఫీడింగ్ నైటీస్ మ్యాక్సిమం నేను వేసుకుంటాను. అండ్ ఖచ్చితంగా ఇంకోటి మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే నడుం కట్టు కంపల్సరీగా వేసుకోండి. మీకు ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే వెంటనే మీరు నడుము కట్టు చాలా టైట్ కింద నుంచి కూడా పెట్టుకోవచ్చు, పొత్తి కడుపు నుంచి కూడా పెట్టుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు ఆపరేషన్ అయితే మాత్రం పొత్తి కడుపు దగ్గర కొంచెం గ్యాప్ ఉంచేసి పైన నడుము వరకు మాత్రం కట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అది మీరు ఆన్లైన్లో కొనుక్కున్నా ఓకే, లేదంటే ఇంట్లో మామూలు క్లాత్తో కట్టుకున్నా ఓకే, బట్ టైట్గా కట్టుకోవాలి అదనమాట. అండ్ ఫుడ్ చాలా జాగ్రత్తగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోండి. మిల్క్ బాగా తాగండి, ఎందుకంటే మీకు లాక్టేటింగ్ ఉమెన్గా మీకు బాగా మిల్క్ రావాలి అంటే మిల్క్ బాగా తాగాలి. అండ్ వాటితో పాటుగా మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. చాలా ఎక్కువ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు పాలు పెడతారు కాబట్టి వాటర్ అనేది పోతుంది, అండ్ బ్లడ్ అనేది కూడా పోతుంది. కాబట్టి మంచి ఫుడ్, మంచి వాటర్, మంచిగా పాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏం తీసుకోవాలంటే ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీగా మీరు తీసుకోవాలి. సప్లిమెంట్స్ అనేవి కాల్షియం సప్లిమెంట్స్, D3 ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అండ్ ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా మీ డాక్టర్ సజెస్ట్ చేసిన బ్రాండ్ ఏ ట్యాబ్లెట్స్ అయినా పర్లేదు. కాకపోతే ఈ సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఒక 6 months వరకు కూడా లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు శక్తి ఉండాలి, మీకు చాలా వీక్ అయిపోయి ఉంటారు కాబట్టి మీకు శక్తి ఉండాలి కాబట్టి. సో ఈ సప్లిమెంట్స్ అనేవి కూడా మ్యాక్సిమం ఒక 6 months వరకు అనేది తీసుకోవాలి. మినిమం చెప్తున్నాను. మ్యాక్సిమం ఎప్పటి వరకైనా వాడచ్చు, బట్ మినిమం ఒక 6 months వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి. కొంచెం అంటే ఎక్కువ పనులు చేయకుండా కొంచెం లైట్గా కొన్ని పనులు చేసుకోండి. మరి హెవీ వెయిట్స్ ఎత్తడాలు ఇవన్నీ కూడా చేయొద్దు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.